నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సీపేజ్ ఎలా వస్తుంది, ప్రవాహం ఎటు మాయమైపోతుంది అన్నది ఇప్పుడు దాకా ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు మనకి కొన్ని అనవసరమైన కట్టడాలు కూడా ఈ పోలవరంలో జరిగాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉండవు, తెలుగుదేశం ఉండనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉండనివ్వండి, ఏ ప్రభుత్వం ఉండినా కానీ ఖచ్చితంగా దీన్ని ఒక ఏటీఎం కింద వాడుకున్నాయి తప్పితే దీన్ని కరెక్ట్గా కట్టుదాము అన్న ఉద్దేశం లేదు. లేకపోతే మళ్ళీ ఇంత ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ధనమంతా, ఈ ప్రజాధనం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళిందంటే రాజకీయ నాయకుల జోబుల్లోకి, కాంట్రాక్టర్ల జోబుల్లోకి. ఇప్పుడు ఈ ప్రవాహం అనేది ఇక్కడ నుంచి పైన నుంచి ఇలా వస్తూ ఉంటుంది. ఇది స్పిల్వే, ఇది స్పిల్వే, ఇది స్పిల్వే, ఇది డయాఫ్రామ్ అని ఇక్కడ కట్టాలి. స్పిల్వే మీకు నేను చెప్పాను, ఇక్కడ పెద్ద కొండ, ఇక్కడ చిన్న కొండ వచ్చింది, ఇక్కడ స్పిల్వే ఇలా ఉంది. స్పిల్వే వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ గైడ్ బండ్ అని కట్టారు. ఇది 1.5 కిలోమీటర్ ఉంటుందండి గైడ్ బండ్. ఈ గైడ్ బండ్ కట్టాల్సిన అవసరం లేదు. గైడ్ బండ్ ఎందుకు కట్టారంటే ఆ గైడ్ బండ్ ఎవరైతే కట్టారో 82 కోట్లతో కట్టారండి ఆ గైడ్ బండ్. ఆ 82 కోట్లు అసలు కట్టాల్సిన అవసరం. దానివల్ల నష్టం ఏంటంటే ఇక్కడి నుంచి ప్రవాహం ఎక్కడి నుంచి అయితే వస్తుందో మనకి ఈ ప్రవాహం ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ డెప్త్ అంటే విడ్త్ 660 మీటర్లు అయిపోయి ముందు ప్రాంతాలన్నీ కూడా ఫ్లో కరెక్ట్ గా వెళ్ళక ముందు ప్రాంతాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వాళ్ళు మెయిన్ గా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అన్న ఈ రాష్ట్రాలు రెండు కూడా వాలు పెట్టడానికి కారణం ఈ గైడ్ బండ్. ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ విడ్త్, గోదావరి విడ్త్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి విడ్త్ తగ్గిపోవడం వల్ల, లేదంటే ఇదంతా మీకు మొదలొచ్చినప్పుడు ఇదంతా ఇలా వచ్చేసింది. లేకపోతే ఇలా వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా వచ్చి మళ్ళీ ఇలా టర్న్ అయ్యి ఇక్కడికి, ఇక్కడేమో డయాఫ్రామ్ వాల్ ఉంటుంది మన సైడ్, ఈస్ట్ గోదావరి సైడ్, వెస్ట్ గోదావరి సైడ్ స్పిల్వే ఉంటుంది. కాబట్టి ఇది ఇలా రావడం వల్ల దీన్ని కట్టడం వల్ల ఈ విడ్త్ పెరగడం వల్ల, విడ్త్ తగ్గిపోవడం వల్ల ప్రవాహం ఆగిపోతుంది. ఈ గైడ్ బండ్ కట్టిన వాళ్ళు ఎవరంటే మెగా ఇండియా, వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి గైడ్ బండ్ కట్టారు. ఇప్పుడు స్పిల్వే వరకు ఓకే, స్పిల్వే నుంచి వాటర్ వస్తుంది. మన స్పిల్వే గైడ్ బండ్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ప్రవాహానికి అడ్డుగా కట్టాడు, దానివల్ల ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎఫెక్ట్ పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ గైడ్ బండ్ వల్ల ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు స్పిల్వే ఉందని మనకి నాగార్జున సాగర్ లాగా, లేకపోతే ఏది శ్రీశైలం డ్యామ్ లాగా ఈ రకంగా మనకి స్పిల్వే పై నుంచి ఇలా పడిపోవడం. వేళ నిన్న మొన్న టీవీలో చూసారు, పోలవరం స్పిల్వే నుంచి వాటర్ రావడం అన్నది సేమ్ అదే రకంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎంతో పై నుంచి వాటర్ పడుతున్న సీన్ అనేది మన పోలవరంలో ఉండదు. ఇలా వచ్చి మీకు ఇలా అయ్యి మళ్ళీ ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిన తర్వాత ఏది డ్యామ్ నుంచి మళ్ళీ స్పిల్వే నుంచి ఇలా వస్తారు. అందువల్ల గైడ్ బండ్ అన్నది కట్టడం అంటే ఇటువంటి అక్రమాలన్నీ కూడా జరిగాయి. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీద నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉన్నా, మొన్న నినుపుల కమిటీ అని చంద్రబాబు నాయుడు గారు వేశారు, ఎలా కట్టాలని వేశారు, కానీ ఎలా కట్టడం వల్ల ఇది జరిగిందన్నది ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన శ్వేతపత్రంలో ఎలా కట్టాలి అన్నది అనుకున్నాడు, కానీ ఎలా కట్టడం వల్ల ఇదంతా ఏర్పడింది అన్నది ఎక్కడ బయట పెట్టలేదు. ఎందుకంటే కట్టినంత ఆయనే కాబట్టి. ప్రథమ దోషి దీంట్లో పోలవరంలో చంద్రబాబు నాయుడు, రెండో దోషి జగన్మోహన్ రెడ్డి.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిందో ఈ కట్టడాల మీద ఖచ్చితంగా ఒక టెక్నికల్ జ్యుడిషియల్ కమిటీ కేంద్రం అపాయింట్ చేసిన తర్వాతే ఈ పోలవరానికి నిధులు రిలీజ్ చేయాలి. వీళ్ళ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ తీసుకుని ఏది అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అని చూసుకున్న తర్వాతే డబ్బులు రిలీజ్ చేసి పోలవరం మొదలెట్టాలి. లేదంటే మంచి కాళేశ్వరంలాగా అయిపోద్ది. కాళేశ్వరంకి మనకు ప్రాబ్లం లేదండి. ఇక్కడ పోలవరం వచ్చేటప్పటికి వీళ్ళు చేసిన తప్పు వల్ల మనం ఎవరం కూడా మిగలం. ఈస్ట్ వెస్ట్ గోదావరి కాకినాడ నుంచి భీమవరం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం. ఈ ఎంత పెద్ద ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను, ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పౌరుడిగా ఖచ్చితంగా తగు జాగ్రత్తలతో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నాకు ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన ఇవన్నీ కనపడ్డాయి. కాబట్టి నేను ప్రెస్ ద్వారా నేను ఇవన్నీ పెట్టుకుంటాను. దీనికి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తిరిగి డబ్బులు వసూలు చేయించాలి. నేను త్వరలోనే దీని మీద నేను సుప్రీంకోర్టులోనే పిల్లి అయిపోతున్నాను. వీళ్ళు కానీ సరిగ్గా కానీ ఇది కానీ జరగకపోతే మటుకు డెఫినెట్గా సుప్రీంకోర్టులో పిల్లేసి దీన్ని ఖచ్చితంగా యాజ్ పర్ ది